తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండిఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను కలిపేసింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పరిధి పెరిగిపోయింది. ఇంతకు ముందు 7 జిల్లాల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 11 జిల్లాల వరకు పెంచేసింది ప్రభుత్వం. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు దీనికి విస్తరించారు. హెచ్ఎండిఏ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ ను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుండటంతో భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ను ఏర్పాటు చేసింది. అయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1155 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండిఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు కాగా హెచ్ఎంఆర్ పరిధి 10,472 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలుండగా హెచ్ఎంఆర్ లో వీటితో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలు చేరున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా 36 రెవెన్యూ గ్రామాలను హెచ్ఎంఆర్ నుంచి మినహాయించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ రింగ్ రోడ్ జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలుండగా అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో 3 మాత్రమే ఉండనున్నాయి. కొన్ని జిల్లాలో రెవెన్యూ గ్రామాలు ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా వాటికి అదనంగా కొత్త గ్రామాలు కలిశాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండిఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను కలిపేసింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పరిధి పెరిగిపోయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిని విస్తరించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిని ఇంకా RRR వరకు విస్తరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నెంబర్ MS 68 ను రిలీజ్ చేసింది. మొత్తం కూడా 7,256 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472 చదరపు కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఇటు హెచ్ఎండిఏ పరిధి విస్తరించబోతుంది. మొత్తం కొత్తగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాల పరిధిలో ఇక రాబోయే రోజుల్లో హెచ్ఎండిఏ ఉండబోతుంది. వీటిలో కొత్తగా 5 జిల్లాలు చేరాయి. వికారాబాద్, అదేవిధంగా నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్. ఈ 5 జిల్లాలు కొత్తగా హెచ్ఎండి పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లాలో 5 మండలాలు, నల్గొండ జిల్లాలో 4 మండలాలు, మహబూబ్ నగర్ లో 3 మండలాలు. ఇక నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి వెల్దండ మండలంలోని 3 గ్రామాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక మిగిలిన జిల్లాల్లో చూస్తే ఇప్పటికే ఉన్న గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తెచ్చారు. రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా 27 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో గతంలో 7 మండలాలు ఉన్నది, కొత్తగా మరో 4 మండలాలను హెచ్ఎండి పరిధిలోకి తెచ్చారు. సిద్దిపేట జిల్లాలో 6 మండలాలు ఇప్పుడు కొత్తగా, అంటే గతంలో 3 మండలాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 3 మండలాలు సిద్దిపేట జిల్లాలో. అదేవిధంగా మెదక్ జిల్లాలో 6 మండలాలు, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 10 మండలాలు ఈ హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయి. గతంలో హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 72 మండలాల పరిధిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదనంగా 4 జిల్లాలతో పాటు ఇంకా 32 మండలాలు పెరిగాయి. చాలా గ్రామాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో వీటి అభివృద్ధి దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో రేడియల్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా RRR పూర్తి చేసి పరిశ్రమలు కూడా విస్తరణకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తుందని చెప్పాలి. ఇక ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలను ఆయా సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా విలీనం చేశారు. దాదాపుగా రాబోయే రోజుల్లో ఆ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా
సమీప మున్సిపాలిటీలలో మెచ్ చేసే విధంగానే చర్యలు ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే హెచ్ఎండిఏ పరిధి భారీగా పెరిగిందనే చెప్పుకోవచ్చు సోనియా.